మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడు, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల గొప్ప దేవ, నీకే వందనాలు. వాక్యంలో వెళ్తున్నాం, మాతో మాట్లాడు. నాకు కనిపించు, అందరికీ కనిపించుమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. మరి సాయంత్రకాల సమయంలో ఈ విధంగా కలుసుకోవటం మరి చాలా సంతోషం. నిన్నటి దినంన మనం చూస్తే బీవింగ్టన్ గారు మరి ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే చాలామంది బాగా అయిపోయారు. మరి చనిపోయే మూమెంట్లో ఉన్నారు. ఒకసారి వచ్చి ప్రార్థన చేయంటే ఈయన ప్రేయర్ చేయంగానే ఆమె మంచిగా అయిపోయింది. తర్వాత ఆమె ఈయనకి పరిచర్య చేసింది. ఒక ఆమె ఏమో చాలా వీక్ అయిపోతే ఒక సైడ్ నుంచి వాళ్ళ కొడుకు, ఒక సైడ్ నుంచి వాళ్ళ భర్త ఆమెను తీసుకొని వచ్చేటోడు ప్రేయర్కి. ఈయన ప్రార్థన చేస్తే మంచిగా అయిపోయారు. డాక్టర్స్ చేతులు ఎత్తేస్తే కూడా దేవుడు స్వస్థపరిచాడు. మీకు రేపటి దినంన నేను స్వస్థతలకు సంబంధించిన బైబిల్ రెఫరెన్సెస్ చెప్తాను. మీరందరూ కూడా ఆ రెఫరెన్సెస్ రాసుకొని ఒక పేపర్లో ఆ రెఫరెన్సెస్ బైబిల్లోకి వెళ్ళి తీసి అది రాయండి. మీరు రాసి అదంతా కూడా మీకు వచ్చేయాల. ప్రార్థన చేసేటప్పుడు ఆ రెఫరెన్సులు బైబిల్ వచనాలు బట్టి ప్రార్థన చేస్తే మరి చాలా స్వస్థత జరుగుతుంది, చాలా విడుదల జరుగుతుంది. మన ప్రేయర్లో కూడా పవర్ పెరుగుతుంది. హల్లెలూయా. రైట్, ఓకే. ఈరోజు మనము మరణపు కట్ల నుండి విడుదల అంటే కొన ప్రాణంలో ఉన్న వ్యక్తిని మరి ఈయన ప్రార్థన వలన ఎలా బాగు చేశాడు అనేది కూడా మనం ఈరోజు చూద్దాం. జాన్ ఫ్లెమింగ్ పాదరి గారింటిలో 3 వారాలు అతిథిగా నుంటిని. ఇంటి పనుల్లో సహాయం చేయుటగాను వారి గోడలకు రంగు వేయుచుంటిని. ఆయన భార్య నన్ను కూటములు పెట్టుమని కోరెను. అక్కడ 14 మంది పరిశుద్ధపరచబడిన వారున్నారని తెలియజేశాను. నేను సంతోషంతో వారిని సాక్ష్యములు ఇమ్మని అడిగి తిని. శనివారం రాత్రి మొదటి కూటము అంటే ప్రార్థన, ప్రేయర్ అనమాట, ప్రేయర్ మీటింగ్ అనమాట. ఈ 14 సాక్ష్యములతో ఆరంభింపవాలని ఆశించి తిని. ప్రారంభంలో వారి సాక్ష్యములు నేను సరిగా వినలేదు. వినగా నాకు సాక్ష్యములు సరి అయినవి అనిపించలేదు. 7వ వ్యక్తి సాక్ష్యం ఇచ్చుచుండగా ఇటువంటి వారి చేత సాక్ష్యమించవచ్చునా అను ప్రశ్న నాలో లేచెను. కొంచెం ఓపిక పట్టి తిని 9వ సాక్ష్యం ఇక సహించలేక, అయ్యా దయచేసి కూర్చోండి అంటిని. నీవు లేవమంటే లేవాలి, కూర్చోమంటే కూర్చోవాలా? నేను కూర్చోనని ఎదిరించాను. నేను లేచి నా వ్రేలు చూపించి నువ్వు కూర్చోనము అంటిని. తుపాకీతో కాల్చబడిన వారు కూలునట్లు తక్షణమే కుర్చీలో కూలబడాను. తర్వాత లేచి వెలుపలికి వెళ్ళిపోయాను. ఆయనతో పాటు 80 మంది కూడా కూటము వదిలి వెళ్ళిపోయిరి. కూటంలో 11 మంది మిగిలిరి. లేచి వెళ్ళిన వారు బయట గుమ్మకూడి ఏమో తరికించుచుండిరి. వారు ఎందుకు వెళ్ళిపోయారో తెలుసుకుందామని బయటికి వెళ్ళి చూస్తే నేను కూర్చున్నామన్న వ్యక్తి నా దగ్గరికి వచ్చి నిన్ను తిట్టుచు నాపై దూషణ వర్షమును కురిపించెను. అతనితో పాటు బయటికి వెళ్ళిన వారు కూడా నాపై ద్వేషమును క్రక్కుచు బూతులు సహితమును నా మీద కుమ్మరించిరి. అంతా విని లోపలికి వెళ్ళి కూటము ముగించి తిని జాన్ గారింటికి తిరిగి వచ్చి తిని. అది చలికాలము. పాదరి గారి భార్య నాకొక పడకను ఏర్పాటు చేశాను. తెల్లవారి లేచేసరికి ఒళ్ళంతా ఒకటే నొప్పులు. ఆమెతో, సహోదరి, ఇటీవల ఈ పడకలో ఎవరైనా పరుండినారా అని అడిగి తిని. లేదండి, 16 ఏండ్ల క్రితం మా తాతగారు అందులో చనిపోయిరి అనెను. ఎప్పుడైనా ఈ దుప్పట్లను ఎండలో వేసినారా, మార్చినారా, ఉతికినారా అని అడిగి తిని. ఆమె ఏమీ మాట్లాడలేదు. నా గదికి తీసుకొని వెళ్ళి నా పడక దుమ్ముతో నిండి ఉంట చూపి తిని. కొందరు సువార్థికులను గమనించడంలో అశ్రద్ధపరులైన యుందురు. నాకు బాగా జలుబు చేశాను, గొంతుకు పట్టివేశాను. ఆదివారమునకు నోటి నుండి మాట రాలేదు. ఆ రాత్రంతా కుర్చీలోనే కూర్చుంటిని. 9 ఏండ్ల బాలుడొకడు రాత్రంతా నా గదిలో కుంపటి బాగా మండునట్లు చేశాను. జాన్ గారు వెంటనే డాక్టర్ను
పిలిచేదమనిరి. అయ్యా బీవింగ్టన్ గారు, డాక్టర్ని నమ్మరండి అన్నది ఆయన భార్య. నమ్ముతారో లేదో డాక్టర్ను పిలవకుండా ఆయనను చావనిస్తే $75 జరిమానా పడుతుందనెను. డాక్టర్ని రానివ్వకు ప్రభువా అని నేను ప్రార్థన చేయ ఆరంభించితిని. నా ఒళ్ళంతా నొప్పులు పుట్టుచుండెను గనుక ఎక్కువ ప్రార్థన చేయకపోతిని. ఆ దినము డాక్టర్ రాలేదు. జాన్ గారు పని నుండి ఇంటికి రాగానే నన్ను చూడవచ్చిరి. నేను మునుపటి కంటే క్షీణ దశలో నుంటిని. కానీ ఆయన బాగా అలసి ఉన్నందున రాత్రికి డాక్టర్ యొద్దకు వెళ్ళలేకపోయిరి. భార్య రక్షణ పొందినామో కానీ పరిశుద్ధపరచబడలేదు. జాన్ గారు భక్తి కూటంలో కూర్చోవటం వరకే. రాత్రంతా నేను జ్వరముతో మలమల కాలుచుంటిని. నా చేతులు కాళ్ళు చల్లబడుచుండెను. తెల్లవారి 5 గంటలకే డాక్టర్ వచ్చిరి. ఆయన అమ్మో అని గట్టిగా కేక వేసిరి. ఇంటి ఆమెను పిలిచి తనను ముందే ఎందుకు పిలవలేదని గద్దించిరి. ఈయన 45 గంటలు కూడా బ్రతకడు అని చెప్పి నా కొరకై 5 రకముల మందుల బల్ల మీద పెట్టిరి. అందులో ఒకదాన్ని చూపుతూ, ఇది చాలా బలమైన ఔషధం, నేను ఎవరికి తరచుగా దీన్ని ఇవ్వను, కానీ ఈయనకు ప్రతి 10 నిమిషాలకు ఒక చెంచాడు ఇవ్వండి, తక్కిన 45 నిమిషాలు ఒక్కొక్కసారి అని చెప్పిరి. ఇది భయంకరమైన టైఫాయిడ్ జ్వరము. ఈయన వయస్సు వారు ఇంత ప్రమాద స్థితి వస్తే కోలుకోరు. ఇంకా 4 గంటలలో ఈయన స్థితి కొంచెం కూడా మరుగు అవ్వకపోతే మరణం నిశ్చయం అని చెప్పి వెళ్ళిపోయిరి. వెంటనే గ్లాసులు మందు పోసుకొని జాన్ గారి భార్య నా యొద్దకు వచ్చాను. నేను మందు పుచ్చుకొనుటకు నిరాకరించితిని. డాక్టరు గారిచ్చిన ప్రిస్క్రిప్షన్ చదవమని నాకు ఇచ్చాను. చదివినా కూడా నేను మనసు మార్చుకొనలేదు. ఆమె చాలా నిరుత్సాహపడి, అందుకేనండి నా భర్త పరిశుద్ధతను బోధుల కంటే అసలు ఇష్టపడరు. 4 ఏళ్ల క్రితము మీలాంటి బోధకుడు ఆయన వచ్చి ఇట్టి బోధలే చేసి ఒక కుటుంబస్తురాలిని తీసుకొని పారిపోయాడు. 10 సంవత్సరాలలో ఉన్న 3 బిడ్డల తల్లి ఆమె. కనుక ఇటువంటి బోధలంటే మా జాన్ గారికి చాలా కోపం. మేమందరం ఎంతో ప్రార్థన చేసి బ్రతిమాలితే మిమ్మల్ని రానిచ్చారు. ఇప్పుడు మీరేమో మందులు తీసుకోకుండా మరణించి ఆయనపై నింద జరిమానా వదిలి పెడతారంటున్నారు అనెను. ఇట్టి మనవిని త్రోసిపుచ్చుట చాలా కష్టమాయను. నేను చనిపోనమ్మా, చనిపోయి ఉంటే ఇప్పటికే చనిపోయిందును అంటిని. కానీ నా స్థితి క్రమేపణ దిగజారుట నాకు తేటగా తెలియచుండెను. 4 గంటలు గడిచిన పిదప డాక్టర్ గారు నా పరిస్థితి ఆయనకు ఫోన్ చేసి తెలుపమన్నది. ఫోన్ చేసి కబురేమీ లేదని ఆమె డాక్టర్కు ఫోన్ చేయలేదు. 9 దినం వరకు కనిపెట్టి డాక్టర్ గారే ఫోన్ చేసిరి. ఈయన పరిస్థితి ఏమీ మరుగు లేదండి, మందు తీసుకుంటున్నారు అని జవాబిచ్చాను. డాక్టర్ గారు రౌద్రుడై మున్సిపాలిటీ వారికి ఫిర్యాదు చేసిరి. పురుగుల గృహంలో నన్ను పెట్టవలనని వారికి చెప్పిరి. కానీ ఆ సమయానికి వారి బండి మరమ్మతులు నుండెను. ఇది దేవుని కార్యమే గనుక వారు కొంచెము కనిపెట్టవలసి వచ్చెను. మందులు తీసుకొనకపోతే బండి సిద్ధముగానే నన్ను తీసుకొని పోదురని ఖచ్చితంగా చెప్పిరి. బహు వెచ్చగాను గదిలోనూ నాకు చలి పుట్టుచుండెను. ఇక బయటకు వెళ్ళి బండెక్కి 12 మైళ్ళ ప్రయాణం అంటే దారిలోనే నా అంతం నిశ్చయమని నాకు తెలుసు. ప్రార్థన తోడగంతిని, జవాబు రాలేదు. నన్ను కుర్చీ మీద కూర్చోబెట్టమని బ్రతిమాలితిని. ఆ 9 ఏండ్ల బాలునితో నన్ను మెల్లగా లేపమంటిని. నా చేయి పట్టుకొని లేపబోతే మూర్ఛిల్లితిని. త్వరలోనే కోలుకొని మరలా లేవమంటిని. నా చేతులు కాళ్ళు కుదిపితేనే స్పృహ తప్పుచుంటిని. ఈసారి తెలివి వచ్చుటకు గంట పట్టెను. జాన్ గారి భార్య నేను చనిపోతున్నాను అనుకున్నది. నన్ను తిరిగి కూర్చోబెట్టుమని అడిగితిని. అది వారు చేయలేదు. ప్రక్కనున్న కుర్చీ మీద బైబిల్ పెట్టుమని నా చేతితో బైబిల్ పట్టుకొనవలని అంటిని. అది బుధవారం సాయంకాలం 4 గంటల వేళ. నా కుడి చేతిని బైబిల్ మీద పెట్టండి అంటిని. నా చేయి లేపగానే మళ్ళా స్పృహ తప్పితిని. తేరుకుని బైబిల్ మీద నా చేయి పెట్టగలుగు స్థితికి వచ్చేసరికి 6 గంటలాయను. నా చేతిని తిరిగి బైబిల్ మీద నుండి నా ప్రక్కకు
చేర్చమంటే మళ్ళీ స్పృహ తప్పాను. మతి వచ్చేసరికి 8 గంటలాయెను. ప్రభువా, నన్ను స్వస్థపరచు వాడవు నీవే గదా అంటిని. నా స్వస్థతను ఆటంకపరచుటకు సైతాను స్వయంగా ఆ గదిలోకి వచ్చాను. అతని నల్లటి ఆకారము ప్రవేశించుట నేను చూచితిని. నాకు అతని స్వరము వినిపించాడు. నీకు భలే డాక్టర్ దొరికాడులే. కాలు చేయి కుదుపులేని స్థితిలో పడి ఉన్నావు. టైఫాయిడ్తో పాటు నిమోనియా వ్యాధి కూడా చేరుకుంది. తల కూడా కుదుపలేవు. చావుకు సిద్ధంగా ఉన్నావు. నీ డాక్టర్ ఎక్కడ అని హేళన చేశాడు. నీవు అబద్ధికుడవు అని వానిని గద్దించి తల కుదిపెత్తించి తిని. స్పృహ తప్పింది. గంట సేపటికి కళ్ళు తెరిచి తిని. కనుచూపు మందగించుచుండెను. కుడి కంటిలో మాత్రము కొంచెము చూపు మిగిలాను. ఆ రాత్రంతా సాతాను నా ప్రక్కనే ఉండి అవిశ్వాసపు మాటలు నా చెవిలో ఊదుచుండెను. కానీ నేను వానికి లొంగలేదు. తెల్లవారెను. ఇక మున్సిపాలిటీ వారు ఏ క్షణమైనా వచ్చెదరు. బాబు, ఈ వ్రేళ్ళు కొంచెం కుదుపయ్యా అని ఆ కుర్రవాన్ని నేను అడిగి తిని. నా వ్రేళ్లను 1 అంగుళం పైకెత్తాడు. నొప్పి వేయలేదు. నాకు కొంచెం ధైర్యం వచ్చాను. నాకు అది ఒక జయ సూచనగా కనబడను. అప్పుడు సమయం 10 గంటలు. మున్సిపాలిటీ వారు మధ్యాహ్నం 2 గంటలకు వస్తున్నట్లు ఫోన్ చేసిరి. 2 గంటలు ప్రార్థించగలిగి తిని. ఒక స్ట్రాతో సూపు త్రాగి తిని. మరి 1 గంట ప్రార్థించి తిని. బాబు, నా చేయి ఇంకోసారి లేపు అంటిని. 1, 2, 3 అంగుళాలు పైకి లేపాడు. చేతిని వదిలేయమన్నాను. జాన్ గారి భార్య నా గదిలోనికి వచ్చాను. ప్రభు నాకు జయమివ్వబోతున్నాడమ్మా అంటిని. చెయ్యి మళ్ళీ లేపమంటే 12 అంగుళాలు లేపాడు. నా చేతిని లేపి బైబిల్ మీద పెట్టుమనెను. దేవుని శక్తి నాపై దిగి ఆరంభించెను. నా ఎడమ కంటి దృష్టి తిరిగి వచ్చెను. నా కుడి చేతిని నేను లేపజూచి తిని. కానీ నేనంత స్థితికి రాలేదు. మళ్ళా స్పృహ తప్పి తిని. ఈసారి ఈయన చనిపోయాడని జాన్ గారి భార్య మాటలు నా చెవిన పడాను. 1 అరగంటలో తేరుకొంటిని. నా చావునే ఎదురు చూస్తుందేంది ఈవిడ అనుకున్నాను. సాతాన్ మళ్ళా నన్ను బెదిరింప వచ్చాను. మునుపటి వలె నేను వానిని గద్దించి తిని. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14-15 వచనములే నా ప్రార్థన అయ్యను. నా తల బాధ లేకుండా కుదుపగలిగి తిని. నా ఎడమ చేతి నేనే పైకి లేపి తిని. నొప్పి లేదు. కుడి చేయి కూడా లేపి తిని. కాళ్ళు కదిలించి తిని. స్వస్థతుడు అని బిగ్గరగా అరిచి లేచి నిలబడుతుంది. బలహీనత వలన తూలుచుండగా నన్ను కూర్చుండబెట్టిరి. దేవుని వాగ్దానం నెరవేర్చుకై ఇంకా ప్రార్థించుచుండగా మున్సిపల్ కార్యాలయం నుండి 4 అధికారులు నన్ను కొనిపోవుటకు వచ్చిరి. దయ్యమును చూడవలనంటే ఆ మొదటి వాని ముఖం చూస్తే ఆ పోలికలన్నీ కానవచ్చును. కనికరం లేని క్రూర ముఖముది జాన్ గారి భార్య స్వస్థత పొందినాడు అని వారికి చెప్పుట నా చెవినబడెను. 2వ వ్యక్తి దయగలవాడుగా మృదు స్వభానిగా కనబడను. ఆ మూర్ఖ ముఖుడు, ఈ వెర్రి మాటను నేను నమ్మను. పరిశుద్ధతను బోధిస్తామంటారు, పొరుగువారి భార్యలను ఎత్తుకుపోతారు, పిల్లల పూచి మానెత్తిన పడివేస్తారు అన్నాడు. నేను స్వస్థత పొంది తిని. బలహీనత తప్ప జబ్బేమీ లేదని అంటిని. ఈ కళ్ళజోలు కబుర్లు వినడానికి మేము రాలేదు. బండి తెచ్చాము. ఇంకోసారి బండి తేవాల్సి వస్తే ఖర్చు ఎవరి మీద పెట్టాలి అని అడిగాడు. అయ్యా, మీరు రానక్కర్లేదు. రేపు 10 గంటలకు నేనే స్వయంగా మీ ఆఫీస్కి వస్తానండి. ఇదిగో నా చేతి గడియారం. ఇది $25 విలువ గలది. మరలా బండి తేవాలనిపిస్తే ఖర్చుకి ఇది వాడవచ్చు అంటిని. ఆ దయగల ఆఫీసరు నా పక్షంన మాట్లాడాను. వాచి ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు కదా. ఆయన మాట నమ్మండి. బలహీనంగా ఉన్న ఆయనను తొందర చేయకండి. 2వసారి రావాల్సి వస్తే ఆ $12 నేను ఇస్తాను అన్నాడు. ఆ దయగల మాటలు నాకెంతో ఆదరణ కలిగించెను. ఇంతవరకు నన్ను ఇట్లు ధైర్యపరిచిన వారు ఒక్కరూనూ లేరు. జాన్ గారు నాకు వ్యతిరేకమే. ఆయన భార్య స్వస్థత ఎన్నడూ చూడనందున ఆమె కూడా భర్త పక్షమే. నేను ఆ పగలంతా రాత్రంతా చక్కగా నిద్రపోతిని. మరుసటి రోజు
ఉన్ని కోట్లు ధరించి ఆ కుర్రవాణితో మున్సిపల్ కార్యాలయంకు బయలుదేరితివి. 3 మైళ్ళ ప్రయాణము. దారిలో అలసట తీర్చుకొనుటకై అనేక సార్లు ఆగి తిని. ఆఫీస్కు చేరుటకు 9 మెట్లు ఎక్కవలెను. ఆ మెట్లను చూడగానే నేను వీటిని ఎక్కలేను బాబు అంటిని. యేసు ప్రభుని అడగండి అన్నాడు బాలుడు. ఆ దయగల ఆఫీసరు కిటికీ వద్ద కూర్చుండి నా రాకను గమనించాను. రోడ్డు మీద వెళ్ళుచున్న కొందరు పిలిచి, అయ్యలారా, ఈయన బలహీనంగా ఉన్నాడు, కొంచెం మెట్లెక్కించండి అని అర్థించెను. వారు నన్ను ఎక్కించిరి. అడుగడుగుకి దేవుడు నన్ను ఈ రీతిగా ఆదుకొని నా విశ్వాసం నిలబెట్టాను. మున్సిపల్ కార్యాలయంలో డాక్టర్ గారు నన్ను పరీక్షించి ఏ జబ్బు లేదని నిర్ధారించిరి. హల్లెలూయా. ఇక్కడ మనం ఈ కథలో మనం చూస్తే ప్రార్థన జయములు అనే పుస్తకంలో జీసీ బివింగ్టన్ గారి గురించి చూస్తే ఈయన ఒక మిరాకిల్ హీలర్, చాలామందిని స్వస్థపరిచిండు. అయితే ఈయనకు కూడా ప్రాబ్లం వచ్చింది. ఈయన ఏంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్ అంటే భయపడతాడు, సూది అన్నా మందు అన్నా భయపడతాడు. ఎక్కువగా దేవుని మీదనే ఈయన ఆధారపడతాడు. ఈయన ఎవరైతే ఇంట్లో ఉన్నారో వాళ్ళు కూడా ఎక్కువగా స్వస్థతలు ఇవన్నీ కూడా నమ్మరు. అయితే ఆ స్వస్థతలు నమ్మకపోవటం వల్ల ఆయన డాక్టర్ గారిని తీసుకొస్తారంటే ఈయన వద్దని చెప్పాడు. దాని తర్వాత ఈయన రోజుకి నాకు మలేరియా, టైఫాయిడ్ అన్నీ వచ్చేసినాయి. అన్నీ వచ్చి ఆయన బాగా సీరియస్ అయిపోయి ఆ టైంలో ఈయన చాలా వేదనతో బాధతో దాదాపుగా 3 గంటలు ప్రార్థన చేసిండు. హల్లెలూయా. ఆయన ప్రార్థన ఏం చేసిండంటే యోహాన్ రాసిన పత్రిక, మొదటి యోహాన్ రాసిన పత్రిక 5వ అధ్యాయము 14-15 ఈ వాక్యం మీరు అందరు కూడా తీయాలి. యోహాన్ రాసిన మొదటి పత్రిక ప్రకటన గ్రంథం దగ్గరలో ఉంటుంది. పేతురు రాసిన 2వ పత్రిక తర్వాత ఉంటుంది. యోహాన్ రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14-15. మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొని మనవి కలిగినవని ఎరుగుదుము. తన సహోదరుడు మరణకరణం కాని పాపం చేయగా ఎవడైనా చూచిన ఎడల అతడు వేడుకొనును. అతన్ని బట్టి దేవుడు మరణకరము కాని పాపం చేసిన వారికి జీవము దయచేయును. మరణకరమైన పాపం కలదు, అట్టిదాన్ని గూర్చి వేడుకొనవలనని నేను చెప్పటలేదు. హల్లెలూయా. ఇక్కడ యోహాన్ భక్తుడు ఏమని చెప్తున్నా అంటే మనం ఏ మనవి అడిగినా కానీ దేవుడు దాన్ని వింటాడు, దానికి జవాబిస్తాడు. మరణకరమైన పాపము ఒక వ్యక్తికి వేధించినప్పుడు మనం వేడుకున్నప్పుడు దేవుడు అతనికి జీవం ఇస్తాడు అని యోహాన్ భక్తుడు ఇక్కడ రాస్తుండు. ఈ మాటలు పట్టుకొని అయ్యగారు ఏం చేస్తారంటే అడుగుతున్నారు. హల్లెలూయా. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవుణ్ణి ఎలా అడగాలి, దేవుణ్ణి ఎలా అప్రోచ్ అవ్వాలి ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. హల్లెలూయా. ఇది కూడా నేను చెప్పేది వాక్యమే అన్నమాట. వాక్యంలో ఈయన రెఫరెన్స్లు మనం తీసుకొని ఈయన చేసిన సేవ చూడండి. ఈయన ఒక దైవజనుడు, మంచిగా చదువుకున్నాడు. ఈయనకి ఎన్నో ఛాలెంజెస్ వచ్చినాయి. ఆ ఛాలెంజెస్ వచ్చినప్పుడు ఆ ఛాలెంజెస్లో ఈయన ఎలా ఉన్నాడు, ఎంతోమంది ఎన్నో చెప్పిండు. ఈయనకి ఏంటంటే మెయిన్ డాక్టర్ దగ్గర పోవాలంటే భయము, సూదులు అంటే భయము. కానీ దేవుడు సమర్థుడు, దేన్నైనా బాగు చేస్తాడు అని చెప్పి ఈయన నమ్మిండు. మరి ఈయన అప్పటి నుంచే నమ్మిండు కదా. 9-10 రోజుల వరకు ట్యాబ్లెట్ వేసుకోలేడు, బాడీ అంతా వీక్ అయిపోయింది. దేవుడు కూడా పరీక్షిస్తూ ఉన్నాడు. అంటే ఈయన నిలబడతాడా అంటే ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక రోగం వచ్చినప్పుడు మనం ట్యాబ్లెట్ వేసుకోకుండా ఉండొద్దు, ట్యాబ్లెట్ సైడ్ వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఈయన ప్లేస్లో నేను ఉంటే ట్యాబ్లెట్ వేయకపోతే నేను న్యాచురల్ మెథడ్స్ చెప్తుండే, పుదీనా కొత్తిమీర జ్యూసు, జీలకర్ర వాటర్ అవి చెప్తుండే, అవి తాగుంటే కొంచెం రిలీఫ్ అవుతుండే. మరి నేను లేదు కాబట్టి ఆయన చెప్పలేకపోయినాను. ఒక రోగం మనకు వచ్చినప్పుడు మనం ఫస్ట్ ప్రేయర్ చేయాలి, మన పాపాలు ఒప్పుకోవాలి. తర్వాత మనం ఎవరినైనా ద్వేషించినామా, ఎవరైనా తిట్టినామా, లేకపోతే దేవునికి ఏదైనా అయోగ్యంగా నడిచినామా అనేది తెలుసుకోవాలి. కొన్ని తెలుస్తాయి మనకి. ఆ తెలిసినప్పుడు ఏం చేయాలంటే మనం వాటి కోసం ప్రేయర్ చేయాలి. ప్రేయర్ చేసిన తర్వాత మనం ఖచ్చితంగా హాస్పిటల్కో డాక్టర్కో వెళ్ళాలి. కొన్ని రోగాలు ఎట్లా ఉంటాయంటే ఓన్లీ మందుల వల్లనే మంచిగా అవుతాయి. కొన్ని రోగాలు ఎట్లా ఉంటాయంటే ఓన్లీ డాక్టర్ వల్లే మంచిగా అవుతాయి, దేవుని వల్లనే మంచిగా అవుతాయి. కొన్ని రోగాలు కాదు, అన్ని రోగాలు
దేవుని వల్ల సాధ్యమవుతుంది అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. కొన్ని చర్చెస్లో ఏం చెప్తారు అని అంటే మందులు వాడకూడదు, మందులు వాడిది పాపము, దేవుని మీద ఆధారపడాలని చెప్తారు. మరి వాళ్ళు ఏ లెవెల్లో చెప్తారేమో తెలియదు, కానీ బైబిల్లో యేసుప్రభు ఏమన్నాడు అంటే రోగులకే వైద్యుడు అవసరము అన్నాడు. నేను పాపుల కోసం వచ్చిన అనే సందర్భంలో రోగులకే వైద్యుడు అవసరము, కాబట్టి వైద్యుడి దగ్గరకు వెళ్ళాలి, చెకప్ చేయించుకోవాలి, ట్యాబ్లెట్లు తినాలి. ఈయనకి ఏంది అంటే దేవుడు విశ్వాసం అనే వరం ఇచ్చిండు. విశ్వాసం అనేది కూడా ఒక వరం ఉంటుంది. 9 ఫలాల్లో మనం చూస్తే విశ్వాసము, ఫెయిత్ అనేది ఒక వరం ఉంటుంది. ఆ వరం బలంగా ఉంది ఈయన మీద. ఆ వరం ఉంది కాబట్టే ఈయన బాడీ మొత్తం పని చేయకపోయినా కానీ దేవుడు స్వస్థపరచడం నమ్మిండు. అది మన వల్ల కాదనమాట. అంటే దేవుడు కొంతమందికి ఇస్తాడు, అది చాలా తక్కువ, రేర్లో ఉంటుంది వరం. ఈయన వాక్యం బాగా లోతుగా ధ్యానించిండు. అందుకే యోహాను సువార్త ఆయనకు సిట్యువేషన్ తగ్గట్టుగా ఏం చేసిండంటే ఆ వచనం పట్టుకొని ఆ వచనం మీదనే ప్రేయర్ చేసాడు. మనం కూడా దేవుని ప్రియమైన వాళ్ళరా, మనం బైబిల్ చదువుతూ ఉంటే దేవుడు అనేక వాగ్దానాలు ఇస్తాడు. మనం ఆదివారం కానీ డిసెంబర్ 31 రోజు కావచ్చు, జనవరి 1 కానీ వాగ్దానాలు ఇస్తారు పాస్టర్ గారు. ఆ వాగ్దానం ఏం జాతకం పుస్తకం కాదు. ఆ వాగ్దానం ఏంటంటే ఒక నిరీక్షణ, ఒక హోప్. ఆ వాగ్దానం దేవుడు నీకు నెరవేరుస్తాడు. ఆ వాగ్దానం ఏం చేయాలంటే రోజు మనం ప్రార్థన చేయాలి. ఇప్పుడు మీలో ఎవరికైనా మీ వాగ్దానం ఏదో అంటే ఒక్క నిమిషం అని చెప్పి చూపిస్తారు. హల్లెలూయా. అట్లా కాదు, ఆ వాగ్దానము మనకు కంఠస్థం రావాలి. ఆ వాగ్దానం మీద మనం ఆధారపడాలి. ఖచ్చితంగా ఆ వాగ్దానాన్ని మనం ఏం చేస్తాము అంటే స్వతంత్రించుకుంటాం. హల్లెలూయా. మరి ఈయనకి ప్రాబ్లం వచ్చినప్పుడు దాదాపుగా అసలు బాగా లేకపోతే కూడా మొత్తం మరణ అవస్థలో ఉన్నారు. ఇక వాళ్ళు కూడా అర్థమైపోయింది నీకు చచ్చిపోతాడు అని చెప్పి మున్సిపాలిటీ వ్యాన్లో ఈయన తీసుకొని వెళ్ళిపోదాం, ఆ శవాల మధ్యలో ఉంటాడు, చచ్చిపోతే తీసుకొని పడేద్దాం అనే స్టేజ్లో ఉండే ఆ మున్సిపాలిటీ వ్యాన్ వాళ్ళు కూడా వచ్చారు. అప్పుడే దేవుడు ఆయనని స్వస్థపరిచాడు. దేవుడు ఎప్పుడు కూడా దేవుని నమ్మిన బిడ్డల్ని, దేవుని ఒక భక్తుల్ని దేవుడు ఎప్పుడు కూడా అన్యాయం చేయడు. అది మనం అర్థం చేసుకోవాలి. మనం దేవుని అన్యాయం చేసుకుంటూ వెళ్ళిపోతాం, కానీ ఇక్కడ మనం ఒక సందర్భం చూసినాం. అంతకుముందు కూడా ఒక అయ్యగారు వచ్చి ఆయన అక్కడ ఉన్న అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయాడు అని చెప్పి అక్కడ తెలియపరచబడ్డది. హల్లెలూయా. అక్కడ దేవునికి అవమానము, సకల క్రైస్తవులకు అవమానం, పాస్టర్లకు అవమానం. కానీ ఎప్పుడు కూడా దేవుడు తన భక్తులకి అన్యాయం చేయడు. హల్లెలూయా. ఈయన మైండ్ అంతా కూడా డైవర్ట్ అయిపోయింది. చివరి స్టేజ్లో ఉన్నాడు. కంటి చూపు కూడా కనిపిస్తుంది. అంటే ఎంత ధైర్యం ఉన్న వ్యక్తి చూడండి. అంత డిస్టర్బెన్స్ ఉంటే కూడా, అంత ప్రాబ్లమాటిక్ లైఫ్లో ఉంటే కూడా ఆయన ఏం చేశాడు అంటే ప్రార్థన చేశాడు. దేవా, నువ్వు స్వస్థపరచకపోతే ఇంకెవరు? ఈయనకు అంత నమ్మకం ఉంది, కానీ ఈయనతో పాటు ఉన్న ఆ జాన్ గారు వాళ్ళ భార్యకి నమ్మకం లేదు, జాన్ గారికి కూడా నమ్మకం లేదు. ఈయన లోపల స్వస్థత వరం, విశ్వాసం అనే వరం ఉంది కాబట్టి ఆ విశ్వాసం అనే వరం అడగటం బట్టి ఈయన గొప్ప కార్యాలు చేశాడు. అన్ని వరాల కంటే విశ్వాసం అనే వరం గొప్పది. ఎందుకంటే అన్ని దాంట్లోకి వెళ్ళి వస్తుంది. హల్లెలూయా. ఈ విశ్వాస వరము ఈయన లోపల బాగా ఉన్నందున పెద్ద పెద్ద సమస్యలను ఏం చేసిండంటే జయించగలిగాడు. మన జీవితంలో కూడా దేవుడు చేస్తాడు. నా దేవుడు సజీవుడు, నేను దేవుని ఒక పవర్ చూపించాలి ఈ లోకానికి అని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కాన్ఫిడెన్స్ ఉండాలి. మనకే కాన్ఫిడెన్స్ లేకుండా ఏడ పని కాదు. మనకి కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుంది? మనం ఎప్పుడైతే దేవుని యొక్క కార్యాలు తరచుగా చూసినప్పుడు వస్తుంది. బైబిల్ ఎప్పుడైతే చదువుతామో, బైబిల్లో నిర్గమ కాండం అని ఉంటుంది, అది చదవండి. తర్వాత లేవి కాండం వస్తుంది, అది చదవకండి. దాంట్లో అన్ని కోడ్లు ఏమేమో ఉంటుంది, అది చదవకండి. మొత్తం ఉన్నది ఎగిరిపోతుంది. నిర్గమకాండం, లేవి కాండాన్ని స్కిప్ చేయండి, దాన్ని వదిలేయండి. మళ్ళీ సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, యెహోషువ, అట్లా ఇంకా మీద గ్రంథాలన్నీ కూడా చదవండి. ఫుల్ విశ్వాసం డెవలప్మెంట్ అవుతుంది. అక్కడ మోషే, నిర్గమకాండంలో మోషే గురించి చదువుతూ ఉన్నప్పుడు మోషే ప్లేస్లో మిమ్మల్ని ఊహించుకోండి. దేవుడు మోషేని ఎట్లా కాపాడాడు, నన్ను కూడా అట్లనే కాపాడుతాడు. దేవుడు మోషేతో ఏం చెప్పిండో నాకు కూడా చెప్తున్నాడు. మోషేని ఎట్లయితే దేవుడు బలపరచిండో నన్ను కూడా అలా బలపరుస్తాడు.
అదే ఏం చేస్తుందంటే మన సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని పెంచుతుంది. అదే ఏం చేస్తుందంటే మనకు వస్తున్న శోధనను జయించేటట్టు చేస్తుంది. అదే ఏం చేస్తుంది అంటే మనం ఉన్నతమైన స్థాయికి తీసుకుపోతుంది. చాలామంది క్రైస్తవులు వీక్ అయిపోతున్నారు, సాతాను చేత బంధింపబడుతున్నారు, తర్వాత ఎక్కడ పోయినా డోర్స్ క్లోజ్ అయిపోతున్నాయి, అనుకునేవి జరుగుతలేదు. ఎందుకు అనంటే వాక్యాన్ని ధ్యానం చేస్తలేరు. వాక్యంలో దేవుడు ఏం చెప్తున్నాడు, దేవుడిని ఒక స్వరం వినే పొజిషన్లో లేరు. సైతాన్ ఏం చేస్తుందంటే వాక్యం చదవనీయకుండా కూర్చొని అవిశ్వాసపు మాటలు మాట్లాడుతుంది. ఇప్పుడు ఈయనకు కూడా బాగాలేనప్పుడు కంటి చూపు కనిపిస్తా లేకపోతే సాతాను చెవులో వచ్చి నీకు ఫీవర్ వచ్చింది, మలేరియా వచ్చింది, టైఫాయిడ్ వచ్చింది, నిమోనియా కూడా వచ్చింది. ఆ స్టేజ్లో నిమోనియా వస్తే కూడా బాగుపడ్డాడు. నాకు తెలిసిన ఒక మంచి పాస్టర్ గారు కరోనా టైంలో, ఆయనకి కరోనా రాలేదు కానీ ఆయన మంచి ఆర్మీలో పనిచేసే వ్యక్తి, నిమోనియా వచ్చి ఎగిరిపోయాడు. ఆయన 50 years 52 years ఉంటాడు ఆయన, అంతే. హల్లెలూయా. అయితే దేవుని ప్రియమైన వారలారా, ఈయనకి నిమోనియా వచ్చింది, తర్వాత మలేరియా వచ్చింది, టైఫాయిడ్ వచ్చినా కానీ ఓన్లీ ప్రార్థన వల్ల ఏం చేసిందంటే ఈయన బలపడ్డాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం చాలా బోధల్లో మనం చూస్తే కొంతమంది ఏం చేస్తారు అంటే మా సంఘానికి రండి మీకు స్వస్థతలు వస్తాయి, మా సంఘంలో ఆ అద్భుతం జరిగింది, మా సంఘంలో ఈ అద్భుతం జరిగింది, మేము ఇట్లా ఒక 7 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తాం, ఆ 7 రోజులు ఉపవాసంలో వస్తే నువ్వు మంచిగా అయిపోతావు. అది రాంగ్ బోధ అన్నమాట. ఇక్కడ ఈ అయ్యగారు ఏ సంఘానికి వెళ్ళిండు, ఏ పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకుండు, తన సొంత కాళ్ళ మీద నిలబడి ప్రార్థన చేయించుకుండు. బైబుల్ ఏమని చెప్పిండు, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీ ప్రార్థన గదిలో వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకుని రహస్యంగా ప్రార్థన చేయి, నేను నీకు జవాబిస్తా అన్నాడు. హల్లెలూయా. నేను చెప్పిన పాయింట్ బాగా అర్థం చేసుకోవాలి. చాలామంది పాస్టర్సు ఇక్కడ మా దగ్గర ఫుల్ అభిషేకం ఉంది, మేము ఇన్ని రోజులు ఫాస్టింగ్ చేస్తున్నాము, మీరు ఇక్కడ వస్తే బాగా అయిపోతారు, ఇక్కడ వచ్చి కానుక ఇవ్వండి, ఇక్కడ ఇట్లా అడుగు పెడితే మంచిగా అయిపోతారు అని చెప్పి రాంగ్ ప్రచారం. వాళ్ళు యేసు ప్రభుని ప్రచారం చేస్తలేరు, వాక్యాన్ని ప్రచారం చేస్తలేరు. ఆ పాస్టర్ వాళ్ళ మాటలు విని పోయిన విశ్వాసులను చూడండి, వాళ్ళకి మారు మనసే ఉండదు. ఏదైనా సమస్య వస్తే అక్కడ పోతేనే బాగా అవుతుంది, అదొక మైండ్లో ఉండిపోతుంది. వీడు సొంతంగా చేయడు ప్రేయరు, అక్కడ పోయే కన్నీటి ప్రార్థన చేస్తారు, అక్కడ పోయి అక్కడ ఫుల్ అభిషేకం ఉందని అనుకుంటాం. మరి మనం ఇంట్లో కోసం ప్రార్థన చేస్తే అభిషేకం రాదా? మనం డైలీ లైఫ్లో మనం ప్రార్థన చేయకూడదా? హల్లెలూయా. ఈ విషయం, ఈ పాయింట్ నేను ఎందుకు చెప్తున్నాను, బీవింగ్టన్ గారిని మీ మధ్యలో పెట్టి నేను ఎందుకు చెప్తున్నా అంటే, మీరు ప్రార్థన చేసినా దేవుడు అద్భుతాలు చేస్తాడు, మీరు విశ్వాసం పెడితే దేవుడు కార్యాలు చేస్తాడు, మీరు కూడా ఏదైనా చేయగలుగుతారు. దేవుడు అది 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 కోరుకుంటున్నాడు. వాళ్ళ మీద వీళ్ళ మీద డిపెండ్ కాదు. నీ కాళ్ళ మీద నువ్వు డిపెండ్ అవ్వు, నీ ద్వారా నేను బాగు చేస్తా అన్నాడు. గిద్యోన్ అనే వ్యక్తికి నీ ద్వారా దేశాన్ని బాగు చేస్తా అన్నాడు. గిద్యోన్ ఏం ప్రార్థనాపరుడు కాదు, ఆయన ముందు వెనకాల ఎవరు లేరు, ఆయన పుట్టిన ఫ్యామిలీలో చాలా చిన్నవాడు, తర్వాత ఆయనకు ఎక్కువ డబ్బులు కూడా లేవు. కానీ దేవుని ప్రియమైన వారలారా, గిద్యోని దేవుడు వాడుకున్నాడు. ఆయన ఒక్కరి ద్వారా దేశాన్ని బాగు చేసిండు, దేశాన్ని మొత్తం కదిలించాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ నేను చెప్తున్న విషయం ఏంటంటే, మీకు ఎవరైనా వాక్యం చెప్తా ఉన్నప్పుడు వాళ్ళు చెప్పే వాక్యంలో ఉన్నాయో లేదో మీరు గమనించాలి. మీరు పోయారనుకో మొత్తం మోసపోతారనమాట. మోసపోయి మీ మీద ఉన్న విశ్వాసం వెళ్ళిపోయి భ్రష్టులుగా మారిపోతారు. వాళ్ళ ఫోటోలు, వాళ్ళ వాక్యాలు వాళ్ళదే అన్నమాట. ఇక్కడ దేవుని ఒక వాయిస్ మనం చదువుతుంటే, దేవుడు బైబిల్ చదువుతుంటే మనకు వినిపిస్తుంది, కానీ మనం దాన్ని కేటాయించం. దేవుని ఒక చిత్తం మనకు స్పష్టంగా అర్థం కాదు. హల్లెలూయా. ఈరోజు ఈ బీవింగ్టన్ గారి గురించి చెప్పే మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, ఆయన సేవకుడు, ఆయన దేవుని మీద ఆధారపడ్డాడు, ఆయనకు విశ్వాసం, నా దేవుడు సజీవుడు, నన్ను బాగు చేస్తాడు. ఎన్నో స్వస్థతలు ఆయన చేసిండు, ఆయనకి ప్రాబ్లం వచ్చింది. ఎవరికైనా బాగాలేకపోతే మనం అన్నీ చేస్తాం, మనకి బాగాలేనప్పుడే మనం డల్ అయిపోతాం. కానీ బీవింగ్టన్ గారు డల్ కాలేదు. సైతాన్ వచ్చి మాట్లాడుతుంది, బాడీ సపోర్ట్ చేస్తలేదు, సిట్యువేషన్ అంతా డిస్టర్బ్డ్గా ఉంది, కానీ ఆయన ప్రభువును చూస్తూ నడిచిండు. ఆ చివరి టైంలోనే ప్రభు ఆయనను ముట్టాడు.
హల్లెలూయా. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ మనం ఏం తెలుసుకోవాలంటే, మనం కష్టాల్లో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, రోగంలో ఉన్నప్పుడు దేవుడు మన పక్షాన ఉంటాడు, మనతో ఉంటాడు. ఏం తెలియనట్టు ఉంటాడు. చూద్దాం మేము ఎంతవరకు నిలబడుతుంది, చివరి వరకు నిలబడుతుందో ఆగిపోతుందా అని. ఇక ఎవరైతే చివరి వరకు నిలబడతారో అప్పుడు వాళ్ళకి అధికారం ఇస్తాడు. చచ్చిపోయిన శవాల్ని లేపే అధికారము, దయ్యాలు నిలగొట్టే అధికారము, వాక్యం చాలా డీప్గా చెప్పే అధికారం. లైఫ్లో ఎవరైతే రిస్క్ తీసుకోరో దేవుడు వాళ్ళని ఇష్టపడడు. దేవుని నేరుగా యథార్థంగా ప్రవర్తించే వారికి దేవుని ఒక ఆశీర్వాదం, దేవుని ఒక అభిషేకం ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, మన జీవితంలో మనం ఎప్పుడు కూడా వేరే వ్యక్తుల మీద మనం ఆధారపడద్దు. పాస్టర్ మీద ఆధారపడకూడదు, సంఘస్థుల మీద ఆధారపడకూడదు. ఫస్ట్ నీ ప్రేయర్లో దమ్ము ఉంటే నువ్వే బాగెత్తావు. నీ మీద అనేక మంది ఆధారపడాలి, తప్పేం లేదు. కానీ మనం వేరే వాళ్ళ మీద ఆధారపడినప్పుడు, వాళ్ళ చేతులు ఎత్తేసినప్పుడు మనము ఇంకెందుకు బతకాలి, ఫలానా వ్యక్తి నన్ను మోసం చేశాను కదా అని చెప్పి దేవుళ్ళకి వెళ్ళి తొలగిపోయే ఛాన్సెస్ వస్తుంది. అది దేవుని యొక్క చిత్తము కాదు. హల్లెలూయా. కొన్ని రకాల బోధలు ఇప్పుడు వచ్చేసినాయి. మా దగ్గర మీరు నూనె ప్రార్థన చేయించుకొని ఆ నూనె తీసుకుంటే నీకు బాగా అవుతుంది. ఎందుకు నువ్వు పారాషూట్ నూనె తీసుకొని ప్రేయర్ చేస్తే కాదా? ఒకసారి మనం కొంచెం ఆలోచిస్తామండి. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఆయనకి దేవుడే, మనకి కూడా దేవుడే. లేదండి ఆయన సేవలో ఉన్నాడు కదా, ఆయనకు మస్తు కృప ఉంది, మనకేం లేదు. కానీ దేవుడు అట్లా అనలేదు. దేవుడు అందరినీ ఒకే రకంగా చూస్తాడు. ఎవరికి ఎక్కువ విశ్వాసం ఉంటుందో, ఎవరైతే ఆయనను బాగా నమ్ముతారో వారి మీద ఆయన శక్తి ఫ్లో అవుతుంది. సింపుల్. ఇది మతం కాదు, ఇది సత్యము. సత్యము స్వతంత్రునిగా చేస్తుంది. నీతిమంతుడు సత్యం మూలంగా బ్రతుకుతాడు, విశ్వాసం మూలంగా బ్రతుకుతాడు. ఆచారం కాదు. అక్కడ పోయి ప్రార్థన చేస్తేనే పని అవుతుంది. ఆయన వచ్చి ప్రార్థన చేస్తే పబ్లిక్ నన్ను కూడా చాలా ఉంటుంది, బ్రదర్ నువ్వు వస్తేనే పని అవుతుంది, బ్రదర్ నువ్వు చేయాలా, నువ్వు రాకపోతే నేను చచ్చిపోతా అప్పుడు. హల్లెలూయా. నేను ఎల్లకాలం మీతో ఉండను. దేవుడు ఏమని చెప్పాడు, నేను మిమ్మల్ని అనాథులుగా వదలను, చివరి వరకు మీతోనే ఉంటా అంటాడు. మనతో ఉండే దేవుని నమ్మకుండా కనిపించే మనుషులను మనం నమ్ముతున్నాము. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ బీవింగ్టన్ గారిని మనం చూస్తే ఆయన ఎవరి మీద ఆధారపడ్డాడండి మీరు చెప్పండి. ఆయనకు తెలియదా మందులు వాడాలని, ఆయనకు తెలియదా హాస్పిటల్కి పోవాలని? పోవచ్చు, కానీ దేవుడు చేస్తాడు. ఎవరైనా పట్టించుకోకపోయినా ఒంటరిగా వచ్చాడు. మనం ఆయన స్టార్టింగ్లోకి ఆయన స్టోరీస్ మనం చదివితే ఆయనకు ఎవరు సపోర్ట్ ఇవ్వలేదు. ఒంటరిగా ఉన్నాడు, కానీ ప్రార్థన వల్ల అనేక మందిని కదిలించాడు. హల్లెలూయా. అంత కదిలించి అన్ని స్వస్థతలు చేస్తే కూడా ఈయనకు రోగం వచ్చినప్పుడు ఈయనని సపోర్ట్ చేసేటోళ్ళు ఎవరు లేరు. మన జీవితంలో కూడా మనం సేవ చేస్తూ ఉన్నప్పుడు మనం ఎంతోమందికి బాగు చేస్తాం, ఎంతోమందికి ధైర్యం ఇస్తాం. మనకు వచ్చేసరికి ఎవడు ఉండడు. హల్లెలూయా. అప్పుడు ఎవరు ఉంటారు మనతోటి? దేవుడు ఉంటాడు. అయితే ఇక్కడ జరుగుతున్న భయంకరమైన సిట్యువేషన్ ఏంటంటే, నాకు వాళ్ళు హెల్ప్ చేయలేరు, వీళ్ళు హెల్ప్ చేయలేరు, అరే వాళ్ళు నాకు అట్లా అన్నారు కదా, వాడు నాకు ఇట్లా అన్నాడు కదా, వాడు అప్పుడు నాకు అట్లా అయిపోయింది కదా అని చెప్పి ఇది ఎక్కువ ఆలోచించి మనం దేవుళ్ళకి వెళ్ళి డైవర్ట్ అయిపోతాడు. సైతాన్ వచ్చి అట్లా చెప్తాడు, అగో చూడు నువ్వు పలానా వ్యక్తికి బాగాలేకపోతే నువ్వు సర్వీస్ ఇచ్చినావు, ఆయన ఏమో ఇప్పుడు ఫోన్ కూడా చెప్తలేడు. అందరూ అంతే, ఎందుకు ఈ సేవకివా, వదిలేసి నీది నువ్వు చూసుకో, ఇంకెందుకు ఇట్లా. ఇవి సైతాన్ మాట్లాడతాను అనమాట. నేను మొదట్లోకి వెళ్ళి చెప్పేది ఏంటంటే, ఈ లోకంలో ఎవరు కూడా శాశ్వతం కాదు. భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎవడు శాశ్వతం కాదు. దేవుడు ఒక్కడే శాశ్వతం. ప్రకటన గ్రంథం రాసిన యోహాన్ భక్తుడు ఉన్నాడు. పద్మస్ ద్వీపంలో వచ్చేటప్పటికి ఆయన బాడీ అంతా కాలిపోయింది, బాడీ సపోర్ట్ చేస్తలేరు. పెద్ద సంఘ కాపరి ఆయన, సంఘం ఆయనతో లేదు. యేసుప్రభు శిష్యుడు, యేసుప్రభు కూడా లేడు. అయినా కానీ ఆయన ఏం చేసిండంటే మోకరించి యేసయ్యా అని చెప్పి యేసుప్రభు మీద ఆధారపడ్డాడు. అయ్యో నా పరిస్థితి ఇట్లా అయిపోయింది కదా, నేను ఇంకా ఎవరి కొరకు బ్రతకాలా ఆయన అనుకోలేదు. ఆయన ఓన్లీ ప్రభా నువ్వే ఉన్నావు, నిన్ను చూసి నేను సేవకు వచ్చిన, ఇగో నన్ను చంపాలని చూస్తున్నారు, విషం దాయిచ్చిర్రు, చిత్రహింసలు పెట్టారు, నాకు సావు వస్తలేదు, నేను సావాలనా బతకాలనా అని చెప్పి భారం కలిగి ప్రార్థన చేస్తే దేవుడు వచ్చి తనను పరలోక రాజ్యం తీసుకొని పోయాడు. పరలోకపు దర్శనాలు చూపించాడు. తర్వాత మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ ఎఫ్ఎస్సి పట్టణానికి తీసుకుపోయి
ఆయన హెల్త్ మంచిగా అయిన తర్వాత అక్కడ కొన్ని సంవత్సరాలు మంచి సేవ చేసి మంచి ఏజ్లో ఆయన చనిపోయాడు. 110 years ఏమో బ్రతికిండు ఆయన. యోహాన్ సువార్త రాసిన రచయిత గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, మనం ఎప్పుడు కూడా దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవాలి. ఎవడు ఎటన్నా పోండి, అందరిని ప్రేమించాలి, అందరిని ఆదరించాలి. కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ దేవుడు. మనుషులు వస్తారో వెళ్ళిపోతారు, కష్టాలు వస్తే వెళ్ళిపోతాయి, పీక మీద కత్తి వచ్చినా కానీ మనం దేవుని మీద డిపెండ్ అయినప్పుడు నువ్వు అడవిలో పోయినా బతికేస్తావు. ఎందుకంటే అడవిని చేసింది దేవుడు. నీళ్ళల్లో పడినా నువ్వు బతికిపోతావు, నీళ్ళని చేసింది కూడా దేవుడు. కాబట్టి మనం దేవుని మీద ఆధారపడము మనం నేర్చుకోవాలి. ఆ మైండ్ సెట్ మనకు రానంత వరకు మిమ్మల్ని మోసం చేసే పాస్టర్లు చాలామంది ఉంటారు. ఒకవేళ ఆ వ్యక్తి మోసం చేయకపోతే ఆ వ్యక్తి మీకు డబ్బులు అడగడు. మీరు ఇక్కడ వచ్చారు, ఇవ్వండి ఇవ్వండి ఇవ్వండి, కానుకలు ఇవ్వండి, ఇక్కడ వస్తే వాళ్ళకి అదయింది, ఇక్కడ వస్తే ఇదయింది. మనీ మేకింగ్ బిజినెస్, అది సేవలో అదొక బిజినెస్, అదొక ట్రిక్. చాలామంది ఇవి చేస్తున్నారు. మీకు కూడా నేను బైబిల్ ట్రైనింగ్ చెప్పేది ఏంటంటే మీరు అది చేయొద్దు, బైబిల్ అది చెప్పలేదు. అరే బాబు, నువ్వు ఏడ మోకరించిన పని అవుతుంది. యోనా అనే వ్యక్తి ఎక్కడ ప్రార్థన చేసిండు? చేప కడుపులో ప్రార్థన చేసిండు. మరి దేవుడు అక్కడ జవాబు ఇవ్వలేడా? ఇప్పుడు మనకు జవాబు కావాలంటే మళ్ళీ మనం చేప కడుపులో పోవటం అవసరమా? ఉన్న స్థితిలో మన పాపాలు ఒప్పుకొని ప్రార్థన చేసిన తర్వాత నా ప్రార్థన దేవుడు విన్నాడు మనసులో నమ్మితే అయిపోయింది. తక్కింది దేవుడు చూసుకుంటాడు. యేసుప్రభు వారు సముద్రంలో వెళ్తూ ఉంటే భయంకరమైన తుఫాను వచ్చింది, భయంకరమైన చలరేగమైంది. యేసుప్రభు వారు ఆ పడవలో పడుకున్నారు. నేను చాలాసార్లు చెప్పిన ఈ విషయం. తుఫాన్ అంతా వచ్చి పడవను ఎత్తేస్తుంది. పడవ చాలా హైట్లో ఎగిరి కింద పడుతుంది. ఆ పడవలో యేసయ్య ఉన్నాడు. అసలు ఆ టైంకి నిద్ర రాదు, కానీ యేసుప్రభు నిద్రపోతున్నట్టు ఉంది. దేవుడు ఎక్కడైనా నిద్రపోతాడా? సరే, పడుకున్నాడు. కష్టాల్లో ఉన్నారు శిష్యులు. వాళ్ళు వెంటనే వచ్చి యేసుప్రభు లేచి యేసుప్రభు లేవండి, మేము చచ్చిపోతున్నామని అంటున్నారు. అప్పుడు వెంటనే అల్ప విశ్వాసులారా, నేను ఎంతకాలం మీతో ఉండాలని తిట్టిండు. మంచి పని చేసినావు బేట, నన్ను లేపినావు, లేకపోతే మీరు ఆగమైపోతుండే అని చెప్పలే. పూర్ ఫెయిత్ అని ఒక మాట ఇంగ్లీష్లో వాడు. అల్ప విశ్వాసులారా, నేను ఎంతకాలం మీతో ఉండాలని చెప్పి సముద్రం గాలి ఆగిపోవడంగా ఆగిపోయింది. మన జీవితంలో, మన సంసార సంద్రంలో కొన్ని కష్టాలు, కొన్ని అలజడలు వచ్చినప్పుడు మనం ప్రార్థన చేస్తూ ఉంటే కూడా దేవుడు పడుకున్నట్టే జవాబు ఇయ్యనట్టే ఉంటాడు. హల్లెలూయా. అంటే చూద్దాం ఈయనకి ఎంత విశ్వాసం ఉంది. చాలామంది క్రైస్తవులు పిల్లలకు ప్రార్థన చేస్తే తగ్గకపోతే మస్జిద్కు పోయేటోళ్ళు ఉన్నారు, తాయెత్తు కట్టించుకునేటోళ్ళు ఉన్నారు. ఇంకా కొంతమంది క్రైస్తవులు క్రైస్తవులు వాళ్ళకి ఏదైనా బాగాలేకపోతే పలానా మాంత్రికుని దగ్గర పోయి మాకేదో చేపించారు, అక్కడ పోయి అడిగేసి వస్తా అని చెప్పి అడగబోతున్నారు. వాళ్ళు ఏం చేస్తారు? విగ్రహార్థనకు సంబంధించి చేయమంటారు. నువ్వు నిజమైన దేవుడిని నమ్ముకొని అక్కడ అన్యుని దగ్గర పోయి నువ్వు ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నావు. ఎంత ఘోరం అది. హల్లెలూయా. అంటే దేవుడు అంటే నమ్మకం లేదు నీకు, ప్రార్థన చేయ దమ్ము లేదు నీకు. హల్లెలూయా. ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇట్లాంటి పాస్టర్లు, ఇట్లాంటి మాంత్రికులు పుట్టుకొని వస్తారు. కానీ బైబిల్ అది చెప్తలేదు. నువ్వు నిలబడిన స్థలం నీకు ఇస్తా, అతడు చెయ్యునదంతయు సఫలమగును అన్నాడు. ఆ వాగ్దానం మనకిచ్చిండు. యెహోషువకి ఏమని చెప్పిండు? నీ జిందగీ మొత్తంలో ఏ మనుషుడు నీ దగ్గర నిల్వజాలడు అన్నాడు. హల్లెలూయా. అది దేవుడు ఇచ్చిండు యెహోషువకి. యెహోషువ దగ్గర నుంచి మనం చదివినాం కాబట్టి మనకు కూడా ఇచ్చాడు. మనము విశ్వాసం పెట్టాలా, ప్రార్థన చేయాలా, బైబిల్ పరంగా నడవాలా, ఖచ్చితంగా అది నెరవేరుతుంది. చాలా ఇంపార్టెంట్. కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళరా, మూఢ భక్తులను మీరు వదిలేయాలి. దేవుని మీద విశ్వాసం పెట్టండి. నువ్వు ట్రైన్లో ప్రార్థన చేసినా పని అవుతుంది, నువ్వు హాస్పిటల్లో ప్రార్థన చేసినా పని అవుతుంది, నువ్వు ఏడికి పోయినా నువ్వు ప్రేయర్ చేస్తే అవుతుంది. బీవింగ్టన్ గారు చాలా భయంకరమైన మరణ పడకలో ఉండి పడుకొని ప్రార్థన చేస్తున్నాను. బాడీ సపోర్ట్ లేదు. మన హెల్త్ మంచిగా ఉంటేనే మనకు కొంచెం విశ్వాసం ఉంటుంది. హెల్తే సపోర్ట్ చేయనప్పుడు విశ్వాసం ఏముంటుంది? తలంతా తిరిగిపోతుంది, కంటి చూపు కూడా ఇక అర్థమైపోయింది ఆయన చనిపోతాడని.
కానీ ఆయన విశ్వాసం వదలలేదు. అక్కడ దేవుడు ఆయన స్వస్థపరచండి. మనం కూడా మనకున్న రోగాలు తగ్గిపోవటానికి మనం మెడిసిన్స్ వాడుతూ వెనుక నుంచి ప్రార్థన చేస్తూ విశ్వాసం బాగా డెవలప్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా కొన్ని రోజుల తర్వాత మెడిసిన్స్ అవసరం పట్టదు. సైన్స్ కూడా ఏం చెప్తుందంటే మన కిడ్నీ దగ్గర అడర్నల్ గ్లాండ్స్ అని చెప్పి 2 గ్రంథులు ఉంటాయి అన్నమాట. మన పూర్వీకుల మెమరీ మొత్తం DNA అంతా కూడా అందులోనే తయారైతే అందులోనే స్టోర్ అవుతుంది. మనకి పిల్లలు పుట్టినప్పుడు మన పిల్లలు ఏ కలర్తో వచ్చారో ఏ ఫేస్ కట్ వచ్చిందో మొత్తం అడర్నల్ గ్రంథులే డిసైడ్ చేస్తాయి అన్నమాట. మనం ఎప్పుడైతే పాజిటివ్గా మనం ఆలోచిస్తామో ఈ కిడ్నీలోని అడర్నల్ గ్లాండ్స్ కూడా ఏం చేస్తుంది అంటే అట్లా రెస్పాండ్ అవుతుంది మనకి. అదే మాట బైబిల్ టర్మినాలజీలో ఏమని చెప్పిండు, నీ విశ్వాసం నేను స్వస్థపరచును అన్నాడు. సింపుల్. సైన్స్ దాన్ని అడర్నల్ గ్లాండ్ అన్నది DNA అన్నది ఏందేందో అన్నది. దానికి ముందే బైబిల్ ఏం చెప్పింది, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచును. యేసుప్రభు చాలామంది పేషెంట్స్ దగ్గరకు వచ్చిండు. నేను ఇది చేస్తా అని చెప్పి నువ్వు నమ్ముచున్నావు అని అడిగాడు. ఎస్ యూ కెన్ డూ అని వాళ్ళు అన్నప్పుడు నువ్వు చేయగలుగుతావు, ఓకే నీ విశ్వాసం వల్ల నువ్వు బాగా అవుతావు అన్నాడు. అక్కడ టచ్ అనలేడు, మంచిగా అయిపో అని చెప్పలేడు. సరే నువ్వు ఏదైతే పలికినావో, నువ్వు ఎంత విశ్వాసం పెట్టినావో. ఒక గుడ్డి వ్యక్తి వచ్చిండు, ఏమైంది యేసుప్రభుకు తెలియదా ఆయనకి ఏమైందో? పొట్టి జక్కయ్యనే గుర్తుపట్టి జక్కయ్య మీ ఇంటికి వస్తున్నా అన్నాడు. జక్కయ్య గురించి ఎవరు చెప్పారు? యేసయ్యకు అన్నీ తెలుసు. ఆ గుడ్డి భిక్షగానికి అడిగాడు, నీకేం కావాలని. యేసుప్రభుకు తెలుసు, కానీ ఆయన నోట్లకెళ్ళి వినాలని. ప్రభా నిన్ను చూడాలనే భాగ్యం కావాలి, నా కంటి చూపు కావాలి, నేను ఈ పని చేస్తున్నా, నువ్వు నమ్ముతున్నావా? నేను నమ్ముతున్నా ప్రభా అన్నాడు. ఖతం అయిపోయి ఓకే అన్నాడు. అంతే, ముట్టిండు, మంచిగా అయిపోయాడు. సింపుల్. చాలా చిన్న లాజిక్ అండి. హల్లెలూయా. ఈ లాజిక్, ఒక చిన్న లాజిక్, విశ్వాసం అనేది మీరు ఒక్కటి అర్థం చేసుకుంటే మీరు ఎక్కడి నుంచి ఎటో వెళ్ళిపోతారు. మనం పూర్తిగా నమ్మాలి, ఆయన చేస్తాడు. ఆయన రాయి రెప్ప దేవుడు కాదు, ఆయన జీవం గల దేవుడు. ఎస్, నా ప్రార్థన విన్నాడు. ఏమో టైం కొన్ని దేవుడు పెడుతున్నట్టున్నాడు, నేను ఇంకా విశ్వాసం ఎదగాలని నాకు కొన్ని పాఠాలు నేర్పిస్తున్నాం. కానీ నా ప్రేయర్కి ఆన్సర్ వస్తుంది అంతే, రావాలంతే. ఆడ డాక్టర్లు ఏమన్నా చెప్తారు, వాళ్ళు చదివింది వాళ్ళకి స్కానింగ్లో కనబడ్డది, వాళ్ళకి ఏదో అక్కడ సిచ్యువేషన్ కూడా అదే ఉంటుంది. కానీ వెంటనే దేవుడు మార్చగలుగుతాడు. మనం నమ్మే దేవుడు అంత గొప్ప దేవుడు. మనం నమ్మాలి, ప్రతిదీ మనం నమ్మాలి. మనకు ఒక రోగం వచ్చినప్పుడు ఒక గ్లాస్లో వాటర్ తీసుకొని ఆ వాటర్ ప్రార్థన చేసి, ప్రభా ఈ వాటర్ని ఒక మెడిసిన్గా మార్చు అని చెప్పి కొద్దిసేపు ప్రార్థన చేసి ప్రశాంతంగా వాటర్ తాగి దేవునికి చెప్పుకున్న దేవుడు వింటాడు అని మన మనసులో అనుకుంటే స్వస్థత వస్తుంది. అప్పటికి కూడా పని కాకపోతే హాస్పిటల్కి పోవచ్చు. హాస్పిటల్ డాక్టర్లు కూడా బతకాలి కాబట్టి దేవుడు వాళ్ళని అపాయింట్ చేశాడు. దేవుడు ఒక జ్ఞానం వారి లోపల ఉంది, వాళ్ళు ఇచ్చే మెడిసిన్ తీసుకోవాలి. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన విశ్వాసము, తర్వాత డాక్టర్ చెప్పింది కూడా మనం వినాలి. మనకు బాడీ సపోర్ట్ చేస్తలేదని డాక్టరు, మనం మంచిగా అయిపోతే డాక్టర్ దగ్గర ఎందుకు పోతాం? బీవింగ్టన్ గారికి స్వస్థత అయింది, నో డాక్టర్. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు విశ్వాసం పెట్టండి, దేవుడు మిమ్మల్ని పూర్తిగా స్వస్థపరిచి మిమ్మల్ని బాగు చేస్తాడు. ఎప్పుడు మీ హెల్త్ కండిషన్స్ చూసి మీరు భయపడకండి. అరే నాకు ఇది వచ్చింది, నాకు ఇట్లా అన్నారు డాక్టరు, జీవితాంతం ట్యాబ్లెట్లు వాడాలంట, ఆ చిన్న ఏజ్లోనే నాకు ఈ రోగాలు వచ్చినాయి, ఇవన్నీ అట్లా సైతాన్ అంతా చెప్తూ ఉంటుంది. కానీ దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఇప్పుడు జ్వరము జలుబు పోయిందంటే ఓకే. అంతకుముందు ఈయనకి లెఫ్ట్ సైడ్లో 4 రిబ్స్ ఇరిగిపోయినాయి. ప్రక్కటి ఎముకలు ఉంటాయి. లంగ్స్ ప్రొటెక్ట్ చేయడానికి, ఊపిరితిత్తులు ప్రొటెక్ట్ చేయడానికి రిబ్స్ అనేటివి ఉంటాయి. మన ప్రక్క ఎముకలు ఉంటాయి, ఇటు 12 ఉంటాయి, అటు 12 ఉంటాయి. ఈయన అటు సైడ్ పడిపోయినప్పుడు సైంటిఫికల్గా ఆ రిబ్స్ ఇరిగిపోయినాయి. 9 రోజులు భయంకరమైన పెయిన్, సూదులతో గుచ్చినట్టే. డాక్టర్ అన్నాడు, హాస్పిటల్ ఎన్నో అన్నారు, జస్ట్ ఓన్లీ ప్రార్థన వల్ల 9 రోజుల తర్వాత బాగా అయిపోయాడు. గుద్దుతో కూడా నొప్పి వస్తలేదు. హల్లెలూయా. దేవుడు చేయగలుగుతాడు, మనం నమ్మాలి. ఎప్పుడు కూడా మనం నిరుత్సాహపడద్దు, నాకు వీక్నెస్ ఉంది,
నాకు రాత్రి నిద్ర రాలే, నాకు ఇంకేదో అయిపోతున్నట్టుంది, కాళ్ళలో గుచ్చుకుంటుంది, నాకు బాడీ నాకు సపోర్ట్ చేస్తలే, చక్కర వచ్చేస్తుంది, ఒకవేళ నేను చచ్చిపోతే ఎట్లా. విశ్వాసం ఎక్కువ ఉన్నప్పుడు అవి ఉన్నా కానీ తగ్గిపోతాయి. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళారా, దేవుని నమ్మండి. మనం ఏదైనా తప్పులు చేస్తే దాన్ని ఒప్పుకోండి. దేవుని ఒక వాక్యాన్ని ఫాలో అవ్వండి. భీమింగ్టన్ గారు దేవుని ఒక వాక్యాన్ని ఫాలో అయ్యండు. ఆ వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేసిండు. వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేసిన దాని అర్థం ఏంది? ప్రభా, నువ్వు ఏదైతే వాక్యంలో చెప్పినావో అది నేను నమ్ముచున్నా, ఆయనకు చేసినావు కాబట్టి నాకు కూడా చేస్తావు. దేవుని మీద ఒత్తిడి వేయాలి మనం. నాకు నువ్వేం చేస్తావో తెలియదు, నేను మాత్రం బాగా అయిపోవాలి. దేవుని మీదనే ఫోర్స్ చేయాలి మనం. ఖచ్చితంగా దేవుడు నువ్వు నాకు అది అడగలేదు, నా వల్ల కాదు అని చెప్పలేడు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. యెహోవా దగ్గర వచ్చే వరకు ఏ మేలు కొదువై ఉండదు, ఏ మేలు కొదువై ఉండదు. అంటే దాని అర్థం ఏంది? అన్ని మేలు నీకు జరుగును. హల్లెలూయా. యెహోవా దగ్గర వస్తే, పాత నిబంధన ఆయన యెహోవా, కొత్త నిబంధన యేసుక్రీస్తుగా వచ్చింది. ఆయననే దేవుడు. హల్లెలూయా. నేనే దేవుణ్ణి అన్నాడు. ఆడ యెహోవాని తీసుకో, యేసుక్రీస్తుని తీసుకో, పరిశుద్ధాత్మని తీసుకో, నేనే దేవుణ్ణి అన్నాడు. దేవుడే చెప్పిన తర్వాత, నేనే దేవుని చెప్పిన తర్వాత ఇంకా మనకు ఎవరు ఉంటేంది? కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళ విశ్వాసంతో నమ్మండి. దేవుడు మీ పట్ల కార్యాలు చేస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.